ఈ వీడియోలో మీరందరూ తెలుసుకుంటారు సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి రీజన్ స్టెమ్వి అండ్ కోర్ వరాక్వి ఎంత బాగా పనిచేస్తుంది. ఈరోజు భార్యలో సమస్య ఉన్నా భర్తలో సమస్య ఉన్నా కలిసి ఇద్దరూ కూడా దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకరికొకరుగా తోడుగా మీరు ట్రీట్మెంట్ని తీసుకుంటూ లేదు అంటే కొన్నాళ్ళు ఈ యొక్క సప్లిమెంట్స్ని వాడి మీ యొక్క పొజిషన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఒకసారి దీన్ని అయితే మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఫలితాలు భగవంతుడు ఇస్తాడు, ఫలితాలు యూనివర్స్ ఇస్తుంది. కోర్ వరాక్వి మీ శరీరంలో మార్పులు చేస్తుంది. కోర్ వరాక్వి ఎక్కడి నుంచో రాలేదు. ఈ యూనివర్స్ ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్తో డిజైన్ చేసింది కాబట్టి మీలో ఖచ్చితంగా మార్పునైతే తీసుకొస్తుంది. మీకున్న సమస్యను బట్టి అది వాడే టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. మనం ఒకసారి దీన్ని చదువుదాం. చదివి ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనలో ఇప్పటికీ కూడా చాలా మందికి తెలిసింది ఏంటి అంటే గర్భం అంటే నవమాసాలు అండ్ భార్యాభర్తలు. కానీ ఎందుకు ఈరోజు చాలా మంది భార్యాభర్తలు వాళ్ళ తల్లిదండ్రులు అవ్వాలి అనే కళని సాకారం చేసుకోలేకపోతున్నారో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. దాన్ని ఒకసారి చూడండి. ద టిష్యూస్, గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ యాస్ప్రింగ్ చిల్డ్రన్స్. ఒక సంతానానికి ఎన్ని కలిస్తే సంతానం అవుతుందో ఈరోజు ఎక్కడ సమస్య వచ్చినా సంతానం కలగట్లేదు అనేది వాస్తవం. In women, the reproductive system include the ovaries, the fallopian tube, the uterus, the cervix and the vagina. In men, it includes the prostate, the testes and the penis. Autonomy of the female reproductive system. ఒక మహిళ గర్భం దాల్చాలి అంటే ఆ మహిళకి ఎన్ని సహకరించాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా వివరంగా చెప్పడం జరిగింది. నేను వీడియోలో కూడా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను వీడియో కూడా చూపిస్తాను. అంటే ఒక మహిళ గర్భవతిగా మారాలి, నవమాసాలు ఆ బిడ్డని మోయాలి అంటే ఆవిడకి భర్త తరపు నుంచి సహకారంతో పాటు ఆవిడ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ భర్త యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి అని చాలా క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇన్ని రకాల టిష్యూస్, గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ కలిస్తేనే అప్పుడు వాళ్ళు మంచి బిడ్డని జన్మనివ్వగలుగుతారు అనేది క్లియర్గా ఉంది. సో ఈరోజు ఎందుకు ఎక్కువ మందిలో సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ టిష్యూస్ అయినా గ్లాండ్స్ అయినా ఆర్గాన్స్ అయినా ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా మెన్ అండ్ ఉమెన్లో వాళ్ళకి సంతానం కలగదు అనేది మీ అందరికి ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈరోజు అలాంటి అన్ని రకాల సమస్యలకి ఈవెన్ రీజన్ స్టెమ్వి అనేది డిఎన్ఏని కూడా రిపేర్ చేసే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా మీలో ఒక మంచి ఆనందాన్ని అయితే తీసుకొస్తుందని చెప్తున్నాను. అలాగే కోర్ వరాక్వి 34 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్తో దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఉండే ఎస్ఐ బెర్రీ అనేది ఈవెన్ రేడియేషన్ని కూడా కంట్రోల్ చేసి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ పైన చాలా బాగా పనిచేసి మీలో ఉన్నటువంటి రుగ్మత డిసార్డర్స్ని ఇది క్లియర్ చేస్తుంది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడండి. మన బాడీలో ఉండే ఆర్గాన్స్, టిష్యూస్ అండ్ గ్లాండ్స్ చాలా ఉంటాయి, అవి మనకు తెలీదు. ఈరోజు ఉమెన్కైనా మెన్కైనా ఇద్దరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే టిష్యూస్లో ఉన్న ప్రాబ్లమా, గ్లాండ్స్లో ఉన్న ప్రాబ్లమా, ఆర్గాన్లో ఉన్న ప్రాబ్లమా అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టతరమైంది, ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి కోర్ వరాక్వి అండ్ రీజన్ స్టెమ్విని కలిపి భార్యాభర్తలు వాడడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఏవైతే సెల్ సిస్టమ్స్ ఉన్నాయో, ఆర్గాన్స్ ఉన్నాయో, అలాగే గ్లాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్తో 34 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా రిపేర్ కాబడతాయి. దాని ద్వారా మీరు కన్న కళల్ని అతి త్వరలో మీరు సాకారం చేసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే గడప గడపకి, కడుపు కడుపుకి ఈరోజు మనం ఏం అందించలేకపోతున్నామో దాన్ని వీళ్ళు మనకి బాటిల్ రూపంలో అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 6 మాసాల ప్రెగ్నెంట్ వరకు ఉమెన్ తీసుకోవచ్చు. అలాగే పండు ముసలి వాళ్ళు కూడా దీన్ని అయితే తీసుకోవాలి. ఈజీ డైజెస్టివ్ సిస్టమ్తో దీన్ని అయితే చేశారు. ఇది ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోవాల్సిన
అవసరం చాలా ఉంది మిత్రులారా. అండ్ చాలా మంది సందేహం ఎన్నాళ్ళు వాడాలి, ముందుగా ఎన్నాళ్ళు వాడాలని అడుగుతారు. మీకున్న సమస్య తీవ్రతను బట్టి, మీరు రికవరీ అయ్యే రేషియోని బట్టి, మీ యొక్క బాడీలో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బట్టి, మీ శరీర తత్వాన్ని బట్టి భార్యాభర్తలు ఇద్దరు 3 మాసాలు వాడాలా, 6 మాసాలు వాడాలా, లేకపోతే 1 సంవత్సరం కాలం పాటు వాడుకోవాలా అనేది మీ బాడీ ఒక తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే దీనికి గ్యారంటీగా మీరు నెల వాడండి, 2 నెలలు వాడండి అని మనిషికి కూడా శరీర తత్వాలు వేరుంటాయి, వాళ్ళ శరీరంలో ఉన్న సమస్యలు వేరుంటాయి. లైక్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎలా ఉంటుందో ఈ సంతాన సమస్య కూడా జటిలత వాళ్ళు చేస్తున్నటువంటి డిలేని బట్టి, వాళ్ళ వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు మీకు ఎవరైతే ఈ వీడియోని షేర్ చేశారో వాళ్ళని అడిగి క్లియర్గా ఆల్రెడీ మీకున్నటువంటి సమస్య గురించి మాట్లాడి మీరైతే దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.